సార్ స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా అంటే ఆ రోజున పాదయాత్ర యువగళం పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా లోకేష్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మన ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో పాల్గొన్నప్పుడు మా స్వర్ణకారు మిత్రులు లోకేష్ గారిని అడగడంతో మేము అధికారంలో రాగానే 6 నెలల్లో ప్రకటిస్తాము కార్పొరేషన్ అన్నారు. అట్లాంటిది మనకి స్వర్ణకారులకి 4 నెలల్లోనే ప్రకటించారు. దాని గురించి మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్వర్ణకారులు కూడా చాలా పండుగ కూడా చేసుకున్నారు దాని నిమిత్తం. ఏ వర్గమైనా సరే ఒక కార్పొరేషన్ అంటూ ప్రకటిస్తే దానికంటూ నిధులు వస్తాయి. ఆ నిధులను వెచ్చించి వాళ్ళ అభ్యున్నతికి కానివ్వండి లేకపోతే వాళ్ళ అభివృద్ధికి కానీ వాటిని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేక కార్పొరేషన్ పెట్టడం ద్వారా ఈ స్వర్ణకారులు కూడా చాలా వరకు కొంత పేదరికంలో ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి ఎలా ఉపయోగపడబోతుందండి ఇది కార్పొరేషన్ అనేది? సార్ ఇప్పుడు మనకి చిన్న మధ్యతరగతులు ఉన్నారు, వాళ్ళకు వచ్చేసేపటికి ఇప్పుడు చిన్న పనిముట్లు కొనుక్కోవడానికి మిషనరీలు కొనుక్కోవడం కానీ మళ్ళీ బంగారం కొనుక్కోవడానికి లోన్లు ఇవ్వడం కానీ అన్నిటికీ ఉపయోగపడుద్ది. అలాగే ఈ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి సంబంధించిన వాటికి కొంచెం మా కార్పొరేషన్ తరఫున సొసైటీల తరఫున ఆదుకోవడం జరుగుతుంది. సో కార్పొరేషన్ అనేపాటికి గతంలో ఎప్పుడూ లేని విధంగా అది కూడా స్వర్ణకారులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ అంటూ ఆయన ఇచ్చిన మాట ప్రకారం దాన్ని నిలబెట్టుకోవడాన్ని ఎలా చూస్తారు? అంటే లోకేష్ గారు ఒక యువ నాయకుడిగా ఆయన అసలకే మేము ఈ బంగారు పని పుట్టిన కానించి ఇంతవరకు ఎవరు చేయనట్టుగా సుమారు నా ఊహ తెలిసిన కానీ నేను 40 సంవత్సరాలు, నాకు 45 సంవత్సరాలు, నేను 15 సంవత్సరాల్లోనే నేను స్వర్ణకారులుగా పనికి వచ్చాను. ఇంతవరకు ఏ నాయకులు చేయనిది స్వర్ణకారులకి ఇది చేద్దాం అది చేద్దాం అన్నది ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత స్వర్ణకారుల గురించి కానీ చేనేతల గురించి కానీ చాలా ఆలోచించి చాలా ముందడుగేస్తున్నారు. అదొకటి మా స్వర్ణకారులు మనకి చాలా బతుకులు మారినాయి. ఆయన అధికారంలో లేనప్పుడే ఈ స్వర్ణకార పనిముట్లు అని అవన్నీ ఇవన్నీ ఆయన నియోజకవర్గానికి సంబంధించి మీరు నన్ను గెలిపించకపోయినా నేను పని చేసుకుంటూ పోతానన్నట్టుగా ఆయన అప్పట్లో ఉన్నటువంటి ఆయన తీరు కానివ్వండి. ఇప్పుడు గెలిచి మంత్రి అయిన తర్వాత ఇంకా కొంత ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక నెంబర్ 1 మోడల్ ఇదిగా తీసుకొస్తానని ఆయన చెప్పడం కానివ్వండి. అసలు 2019లో మా స్వరా బజార్కి వచ్చారు. వచ్చినప్పుడు ప్రచారంగా వచ్చి మేము వస్తే కనుక పనిముట్లే కానీ ఇన్సూరెన్స్లే కానీ ఇంకా చాలా చేస్తున్నారు, ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కానీ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయారు. అయినా సరే మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ 2019 కానీ ఇప్పుడు వరకు కూడా అమలు చేస్తూనే ఉన్నారు. స్వర్ణకారులకి పనిముట్లు అనేంటి, ఇన్సూరెన్స్లు ఏంటి, దగ్గర 700 మందికి ఇన్సూరెన్స్లు కూడా చేశారు స్వర్ణకారులకి. దురదృష్టవశాత్తు మా స్వర్ణకారు మిత్రుడు సముద్ర స్థానానికి వెళ్ళి అకస్మాత్తుగా మరణించాడు. అతనికి మొన్న మేము 3 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేసాం. క్లెయిమ్ చేసి 3 లక్షల రూపాయలు కూడా వచ్చింది. చాలా అసలు మామూలుగా కాదు. ఎందుకంటే స్వర్ణకారుల కార్పొరేషన్ అంటే ఇప్పుడు వరకు మా స్వర్ణకారులకి ఏ రాజకీయ నాయకులు అండ కానీ ఏది లేదు. ఇక్కడి నుంచి కార్పొరేషన్ వచ్చిన కానీ రాజకీయ అండ కానీ మాకు ఇంకా రాజకీయ అండ కూడా అవసరం లేదు. మాకు లోకేష్ గారే అండ, స్వర్ణకారులకి లోకేష్ గారే అండ. సార్ నాయి బ్రాహ్మణులకు సంబంధించి లోకేష్ గారు గత యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు చేస్తారని చెప్పి ఒక హామీ ఇచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి హామీ ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన హామీలైనా సరే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం, మీ స్పందన ఏంటి? లోకేష్ గారు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు యువగళంలో ఏం చెప్పాడో ఆ హామీల్లో ప్రధానమైంది మాకు 3 నాయ బ్రాహ్మణ సంఘానికి 3 హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు జరుగుతున్నాయి. మాకు కేశఖండన శాలలో పనిచేసే కార్మికులకి ఇంతకుముందు 6,000 8,000 ఇచ్చే పరిస్థితి ఉంది. 25,000 రూపాయలు ఇవాళ రాగానే పీపీ ప్రభుత్వంలో గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో ఫస్ట్ హామీని ఇవాళ 25,000 రూపాయల జీతం చేసి అందరికి పర్మనెంట్ చేసి కనీసం 10,000 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయంలో. వాళ్ళందరికీ ఇంప్లిమెంటేషన్ చేశారు. అలాగే దేవాలయంలో ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు ఒక కొత్త జీవో ఒకటి విడుదల చేశారు. ఆ జీవో ఏంటంటే ప్రతి దేవాలయంలో నాయ బ్రాహ్మణ సంఘ సభ్యుడు ఉండాల్సిందే, బోర్డు మెంబర్గా ఒక సభ్యుడు ఉండాలి. అలాగే తిరుపతి దేవస్థానంలో
ఏనాడు లేదు. మాకు ఇద్దరికి సభ్యులకి అక్కడ పాలక మండలి సభ్యులుగా ఇద్దరు చేశారు మా కులస్తులు. అట్లాగే కర్ణాటక నుంచి మా కులస్తుడు ఒక అతనికి ఇచ్చారు. అలాగే కర్ణాటకలో అయితే తిరుపతి దేవస్థానంలో ఇచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇచ్చారు. అలాగే మేము అడిగిన డిమాండ్స్ లోకేష్ గారు పాదయాత్రలో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని అమలుపరచడం జరుగుతుంది. ఇంకోటి కూడా జరుగుతున్న 200 యూనిట్లు మాకు సబ్సిడీ పద్ధతిలో ఇస్తానన్నాడు కరెంటు. అది కూడా బార్బర్ షాపులకి తప్పనిసరిగా ఇస్తాడు. అలాగే కళాకారులకు కూడా పింఛని ఇస్తానన్నాడు. అయితే మేము ఒకటి అడిగాం, 50 సంవత్సరాలకి బీసీలకి పింఛని ఇవ్వమని అడిగాం. ఆ చేతి విత్తుదారులు దాంట్లో లిస్టు దాన్ని అమలుపరచడానికి తప్పనిసరి చేస్తాడని మాకు ఆశ ఉంది. ఖచ్చితంగా వారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది, అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. కాబట్టి ఆయనకి ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంఘం అంతా కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే పాదయాత్రలో సార్ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని అంటే ఎంతగా అనగదొక్కాలని చూస్తే అంతగా ఆయన దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళిన తీరు కానివ్వండి, యువనాయకుడిగా లోకేష్ గారు పనితీరు కానివ్వండి, ఏం చెప్తారు? ఒక్కటే అండి, ఆయన ఏ ఆశయం కోసం వచ్చాడో యువగాళం తిరుగుతుంటే ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయన ఇబ్బందులు ఒక ఇబ్బంది కాదు, ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా దానికి ఎమ్మటే ఉండి ఖచ్చితంగా ఆయన చేయాల్సిన కార్యక్రమం మొత్తం 300 రోజులు కార్యక్రమం చేశాడు. ఆ కార్యక్రమంలో ఇచ్చిన హామీలన్నీ తప్పనిసరిగా అమలు జరుగుతున్నాయి. రేపు చేయబోతున్నాడు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవ ఇంతకుముందు ఏ విద్యాశాఖ మంత్రి చేయలేదు. ఖచ్చితంగా ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ అనే పద్ధతిలో ఆ పద్ధతిలో పనిచేస్తాడు. తప్పనిసరిగా లోకేష్ గారు. అలాగే మా నియోజకవర్గంలో మంగళగిరిలో ఆయన వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతుందో అందరికి తెలియంది కాదు. ఆయన మాట అంటే అధికారం లేనప్పుడు అధికారంలో 28 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అలాగే మా నాయ బ్రాహ్మణులకి ఈ నియోజకవర్గంలో ఆర్థికంగా ఇది ఉండాలి, అందరికీ షాపుల్లో 10,000 రూపాయల కుర్చీ ఒక్కొక్క కుర్చీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మేము కొన్ని అడిగితే వాటినన్నింటిని అమలు పెట్టడానికి ముందుకున్నాడు. అభివృద్ధి పదంలో నడిపించే లోకేష్ గారు భవిష్యత్తులో ఇంకా ముందు పదవులు పోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ గారు అన్న మాటని ఎప్పుడు నిలబెట్టుకునే మనిషి ఒక నాయకుడు ఆయనకి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తారు.